మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ అయితే ఒడిచిపోయింది, మీ అందరికీ తెలుసు. అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు, ఇప్పుడు వెంబడినే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి అనుకున్నాం, కానీ కాస్త డిలే అయ్యే అవకాశం కనబడుతోంది. ముందుగా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, తర్వాత చాలా ఈక్వేషన్స్ మారే అవకాశం కనబడుతుంది. అటు కేసీఆర్ విచారణ ఉంది, ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావుకు నోటీస్ వచ్చే అవకాశం కనబడుతుంది. రాజకీయ పరంగా పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దాంతో పాటు మున్సిపల్ ఎన్నికలని ఒక ప్రచారం కూడా కొనసాగుతోంది. అసెంబ్లీలో చర్చించే దాన్ని బట్టి చాలా అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. అయితే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా దానికి కారణం కూడా మీకు చెప్తా. మన వార్త చూస్తున్నాం, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సర్ అడ్డంకి. సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సర్ ఏదైతే ఉందో ఈ ఓట్లకు సంబంధించిన ప్రక్షాళన విషయంలో అనర్హత ఓటు లక్ష్యంగా ముందుకు ఇప్పటికే కేంద్రానికి రాష్ట్రానికి మార్గదర్శకాలు. సర్ పోర్టల్లో ఓటర్ జాబితా నమోదులో అధికారుల నిమగ్నం. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా బోగస్ ఓట్లపై ఫోకస్ చేస్తోంది. సో ముందుగా బోగస్ ఓట్లన్నీ ప్రక్షాళన చేసిన తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలైతే ప్రణాళికలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. సో ఆ ప్రక్షాళనకు జరిగినంత సమయం పట్టొచ్చు. దానివల్ల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఖచ్చితంగా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనం ఈ వార్త చూస్తున్నాం. ఆలస్యం కానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. సో మిగతా 5వ పేజీలు ఉంది. ఇప్పుడు ఎందుకు లేట్ అవుతుందో మీకు అయితే అర్థమైంది కదా. ఒకసారి మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్తా. ఇగో, అనర్హత ఓటు లక్ష్యంగా ముందుకు ఇప్పటికే కేంద్ర రాష్ట్రానికి మార్గదర్శకాలు. సో మీకు అర్హులకు మాత్రమే ఓటు ఉండేలా చర్యలు. సో సర్ అనేది ఏదైతే విధానం తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం, అంటే ఎలక్షన్ కమిషన్. సో దానివల్ల బోగస్ ఓట్లన్నీ తీసేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించే అవకాశం కనబడుతోంది. తద్వారా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా ఈ వార్త చూస్తే అర్థమవుతుంది. ఒకసారి ఫటాఫట్ మొత్తం చదువుతా, వాళ్ళు ఏముందో ఏనూరి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఓటర్ల జాబితాల స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ సర్ తీసుకొచ్చింది. ఓటర్ల జాబితాలో అర్హులు ఉండేలా చర్యలు చేపట్టింది. అనర్హులు ఉంటే తొలగించే ప్రక్రియను శ్రీకారం చుట్టింది. ఆధార్ కార్డు లింకుతో సమగ్ర ఓటర్ లిస్ట్ తయారు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఆధార్ కార్డు లింక్ చేస్తే ఒక్కరికి ఒకటే ఓటుగా ఇబ్బంది లేదన్నట్టు. ఇదివరకేమో ఈడొక్క ఓటు ఆడొక్క వేరే రాష్ట్రాల్లో కూడా ఓట్లు ఉండే. బీహార్ నుంచి పాలు వినడానికి సిద్దిపేటకు వస్తే మన ఎవడైనా ఇక్కడ ఆ సర్పంచ్ కానీ ఫామ్ హౌస్ కానో, ఈ ఎంపీటీసీ కానీ ఫామ్ హౌస్ కానో పాలు వింటూ ఉంటే వానికి కూడా ఇక్కడ ఓటర్ ఐడీలు సృష్టించి ఓట్లు కుదిరించుకోరు. వాడు మళ్ళీ బీహార్ ఎన్నికలైతే బీహార్ పోయి ఓటు ఎత్తాడు, యూపీలో ఎన్నికలైతే యూపీకి పోయి ఓటేస్తారు, యూపీ అయితే. ఇట్లాంటి బోగస్ ఓట్లని ఏరేసే ప్రక్రియనే ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓట్స్ ఏదైతే సర్ ఉందో దాన్ని తీసుకొచ్చారు. ఓట్ల జాబితాలో అర్హులు ఉండేలా చర్యలు చేపట్టింది. సో అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం సర్ ఓటర్ జాబితా రూపకల్పనలో నిమగ్నమైంది. అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆదేశాలు సైతం ఇచ్చింది. సమగ్ర ఓటర్ జాబితా రూపకల్పనతో అధికారులను నిమగ్నం అవుతుండడంతో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇది ఖచ్చితంగా చేయాలి. పాత బస్తీలో కూడా చాలా బోగస్ ఓట్లు ఉంటాయి. రాష్ట్రంలో చాలా చోట్ల కూడా బోగస్ ఓట్లు ఉన్నాయి. ఇప్పటిదాకా మెజారిటీ వస్తున్నాయి అనుకున్నటువంటి కొంతమంది కీలక నాయకుల స్థానాల్లో కూడా బోగస్ ఓట్ల కథ మస్తుగుంది. దాని వెనకాల పొలిటికల్ మేనేజ్మెంట్, ఓట్ మేనేజ్మెంట్ చాలా ఉంది. అది ఖచ్చితంగా బయటకు రావాల్సింది. సమగ్ర సమాచారంతోనే ఓటర్ లిస్టు ప్రకటించి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. జనవరిలో కొత్త ఓటర్ నమోదు కార్యక్రమం సైతం ఉండడంతో దాన్ని సైతం పూర్తి చేసి తుది ఓటర్ లిస్ట్ ప్రకటన చేయబోతున్నట్టు తెలిసింది. ఆ తర్వాతే రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. అర్హులకు మాత్రమే ఓటు ఉండేలా చర్యలు. సో ఏం చేయబోతున్నారు, రాష్ట్రంలో బోగస్ ఓట్లు లేకుండా ఒకే వ్యక్తికి 2-3 చోట్ల ఓటర్గా నమోదైనట్లు ఫిర్యాదులు, ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సైతం తీసుకొచ్చిన సర్తో ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా ఆధార్ కార్డు లింకుతో ముందుకెళ్లబోతోంది. ఎవరైనా ఓటు తొలగించబడిన వారి దరఖాస్తు తీసుకునే అవకాశం కల్పించనుంది. సరే ఇట్లా చేస్తారు కదా, ఎవరిదాన్ని నిజంగానే నీ ఓటు తొలగించిరు, నువ్వు అర్హునివే, నీకు ఓటు ఉండాలి, వాళ్ళైతే దరఖాస్తులు అయితే తీసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. అర్హులకు మాత్రమే ఓటు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. ఇతర ఆదేశాల నుంచి వచ్చే వారికి, అక్రమ వలసదారులకు దీంతో చెక్ పెట్టింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి, ఆశావాహకులకు నిరాశ. నకిలీ పాస్పోర్ట్లు, నకిలీ సర్టిఫికేట్లు ఎన్నో వస్తున్నాయి. నకిలీ ఆధార్ కార్డులు తెచ్చుకునే అవకాశం లేకపోలేదా? మరి అక్కడ కూడా కొంత ఆలోచించాలి. ఆశావాహకులకు నిరాశ. రాష్ట్రంలో హైదరాబాద్, మేడ్చల్ జిల్లా మినహా 31 జిల్లాలోని 565 మండలాలు ఉన్నాయి. మొత్తం 565 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా 5749 ఎంపీటీ స్థానాలు ఉన్నాయి. అయితే ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అక్టోబర్లో నోటిఫికేషన్ వెలువడగా
బీసీలకు 42% రిజర్వేషన్లతో వెళ్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రిజర్వేషన్లపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా వేసిన విషయం తెలిసింది. అయితే త్వరలోనే నిర్వహిస్తామని ఆశావాహులు భావించినప్పటికీ నిరాశ ఎదురైంది. ప్రభుత్వం సైతం ఈ దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ 42% రిజర్వేషన్లు కొలిక్కి రాకపోవడంతో కేంద్రం తీసుకొచ్చిన సర్తో స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఈ సర్ విధానంతో బోగస్ ఓట్లు ఏరివేయాలనే ఒక విధానం ఏదైతే ఉందో దానివల్ల ఆలస్యమయ్యే అవకాశం అయితే క్లియర్ గా కనబడుతుంది. ఇది సర్కు సంబంధించిన అంశం.